చైర్మన్ బాలు నాయక్ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జడ్పీటీసీ మిత్రులు, అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు, చాలామంది ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీల నాయకులు, ఈరోజు పార్టీలో బాలు నాయక్ గారితో పాటు చేరినటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా కష్టపడి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మిత్రులు బాలు నాయక్ గారు గతంలో ఎమ్మెల్యే కూడా పనిచేశారు. వారికి మంచి అనుభవం ఉంది. మంచి క్రియాశీల కార్యకర్త, మంచి నాయకుడు. బాలు నాయక్ గారు తప్పకుండా నల్గొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు టీఆర్ఎస్ పార్టీని కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో కలిసి బాగా విస్తరించేందుకు కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మనం మంచినీళ్ల పథకాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఆ ప్రెస్టీజియస్ అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంచినీళ్ల పథకాన్ని త్వరలో నల్గొండ జిల్లాకు నేనే వచ్చి దాని శంకుస్థాపన కూడా చేసుకోబోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. గ్రామాలలో రైతాంగానికి నేను గతంలో చెప్పిన విధంగా ఒక 2-2.5 సంవత్సరాలు అయితే ఒక్క క్షణం కూడా పోకుండా 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రతిజ్ఞ తీసుకున్నాం. దాన్ని కూడా మనం నెరవేర్చుకునే అవసరం ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయ కింద తెలంగాణలో ఉన్న 46,000 చెరువులను కంప్లీట్గా పూడికలు తీసి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా ఆ చెరువులన్నీ కూడా బాగు చేసుకోబోతా ఉన్నాం. భారతదేశంలో మంచి రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రోడ్ల కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఈ రాబోయే 3-4 నెలలు నాయకులందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాటన్నిటినీ బాగు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంక్షేమ రాజ్యం ఈరోజు గతంలో 4 కిలోల బియ్యం ఇస్తే మనం ఈరోజు 6 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. పెన్షన్లు 200 నుంచి 1000 రూపాయలకు పెంచుకున్నాం. అదేవిధంగా దళిత గిరిజన బాలికల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టుకున్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ కానీ, లంబాడి తండాలలో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం కానీ వాటిని కూడా మనం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 2.5 కోట్లు 1 ఎకరం స్థలంతో హైదరాబాద్లో బంజారా భవన్ కూడా శంకుస్థాపన జరుపుకున్నాం. ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. మనం చేస్తున్న చాలా తక్కువ, ఇంకా చేయవలసింది చాలా ఎక్కువ. మనందరి మీద బాధ్యత ఉంది. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలుగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకుంటున్నా సాధ్యమవుతుంది. కాబట్టి బాలు నాయక్ గారు ఈరోజు చేరడం చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. వారు మంచి కార్యకర్త. దేవరకొండ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను బాలు నాయక్ గారిని ప్రకటిస్తూ ఉన్నాను. వారి నాయకత్వంలో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరు కలిసి బ్రహ్మాండంగా ముందుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మరొక్కసారి బాలు నాయక్ గారికి మిత్రులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.